ఆమె ఓ ఐఏఎస్ ఆఫీసర్. రాష్ట్రంలో ఓ కీలకమైన శాఖలో పనిచేస్తున్నారు. ఉన్నత శాఖలో పనిచేస్తున్న ఏ అధికారైనా సరే తన ప్రతిభతో ఆ శాఖకు వన్నె తీసుకొచ్చి అందరి మన్ననలు పొందుతారు. కానీ ఆ అధికారిని మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారట. రోజు జూమ్ మీటింగులు పెట్టి డాక్టర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తనకు సీఎం ఫుల్ పవర్స్ ఇచ్చారని, తనను ఆపేవారు అడ్డుకునేవారే లేరని తానే సుప్రీం అంటూ వ్యవహరిస్తున్నారట. ఎవరైనా తన మాట వినకపోతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారట. బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ మహిళా ఐఏఎస్ అధికారిని ఎవరు? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనలో పెను మార్పులు తీసుకొచ్చింది. సీఎం చంద్రబాబుకు అనుభవంతో పాటు అన్ని శాఖలపై పట్టు ఉంది. దీంతో ఆయా శాఖల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే వైద్య శాఖలో కీలక మార్పులు చేశారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్కు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీసుకువస్తున్న కొత్త మార్పులపై దృష్టి సారించారు. కానీ సెకండరీ హెల్త్లో లోపాలను గుర్తించలేకపోయారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వంలో కీలకమైన వైద్య శాఖలో సెకండరీ హెల్త్ డైరెక్టర్గా డాక్టర్ సిరి బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆ శాఖలో అన్ని గందరగోళ పరిస్థితులే. ఆమె ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ డాక్టర్లను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం కల్పించిన సెలవులు కూడా తీసుకోనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. చైల్డ్ కేర్ లీవ్స్, మెడికల్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ ఏమీ పనిచేయవంటూ జూమ్ మీటింగ్లో డాక్టర్లపై ఇష్టారాజ్యంగా మాట్లాడడంపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తాడేపల్లి స్టేట్ ఆఫీస్లో ఏకంగా వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేసి డాక్టర్లతో మాట్లాడుతున్నారట. ఆమె రాగానే డాక్టర్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు సమాచారం. డాక్టర్స్ కు ఆమె కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే వార్తలున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్లో కల్పించిన సెలవులను కూడా ఆమె ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక స్టాఫ్ నర్సులకైతే అసలు సెలవులే ఇవ్వడం లేదని జిల్లా స్థాయి డీసీహెచ్ఎస్ అధికారులకు హెచ్చరికలను సైతం జారీ చేస్తున్నారని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు క్షేత్రస్థాయిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, వారికి మెరుగైన చికిత్స అందుతుందా లేదా అనేది అధికారులు పర్యవేక్షించాలి. కానీ ఈమె మాత్రం వాటిని గాలికి వదిలేసి రాష్ట్ర స్థాయి కార్యాలయంలో కూర్చొని జూమ్ మీటింగ్ల పేరుతో డాక్టర్ల సమయం వృధా చేస్తుందన్న విమర్శలున్నాయి. ఎంతో కష్టపడి చదువుకున్న తమను చిన్నచూపు చూస్తూ కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే శానిటైజర్ వర్కర్స్ కు నెలవారీ సూపరింటెండెంట్ కి గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. పనిచేస్తున్న వాళ్లకు కూడా గ్రేడింగ్, మంచి మార్కులు ఇవ్వద్దంటూ ఒత్తిడి చేస్తున్నారట అధికారిని సిరి. గ్రేడింగ్ ఇవ్వకపోతే వర్కర్స్ కు సరైన జీతాలు రావు. గ్రేడింగ్ ప్రకారమే వారికి జీతాలు ఇవ్వబడతాయి. అలాంటిది ఎంతో శ్రమించి పనిచేసిన వారిపై కూడా ఈ విధంగా వ్యవహరించడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ అధికారిని 1,00,000 రూల్స్ పెట్టి డాక్టర్స్ ను వేధిస్తూ వారికి సంబంధించిన ఫైల్స్ ముందుకు వెళ్లకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఫైల్స్ రాష్ట్ర కార్యాలయంలో నుంచి కదలకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్స్ సూపరింటెండెంట్లను మార్చాలని రాత్రికి రాత్రి ఆర్డర్స్ పాస్ చేయడంపై ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం సీనియారిటీ ఫాలో అవ్వాలని సర్క్యులర్ ఆర్డర్ పాస్ చేయడంపై అధికార పార్టీ నేతలలో పెద్ద చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఈ జీవో ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తొత్తులుగా పనిచేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులతో మళ్లీ తాము పనిచేయించుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అరాచకాలు సాగించిన అధికారులు తిరిగి వారికి పెత్తనం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. జూమ్ మీటింగ్లలో ఆ అధికారిని తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారట. తనకు అథారిటీ ఎవరూ లేరని ఖరాఖండిగా చెప్తున్నారట. తాను కేవలం సీఎం చంద్రబాబుకే జవాబుదారినని చెప్తున్నారట.
ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ శాఖలో జరుగుతున్న లోపాలను సరిచేయకపోతే డాక్టర్స్, స్టాఫ్ నర్స్ నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలు మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అధికారులకు ప్రభుత్వం బ్రేకులు వేయకపోతే పార్టీకి నష్టం వస్తుందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఇక ఈ మహిళ ఐఏఎస్ అధికారి లోపాలు గుర్తించి ఆ శాఖ మంత్రి, ప్రభుత్వంలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.